దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. హల్లెలూయా. దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వడం ఎంత గొప్ప భాగ్యం అండి. ఏదైనా తోటలో దేవుడైనటువంటి యెహోవా ఆదామును మరి తన పోలికలో చేసుకొని ఆయన ఆదాము యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యారు. ఆ విధంగా దేవుడు మరి ఆదాములో నుంచి ఎముక తీసి పక్కటెముకలో ఎముక తీసి మరి ఆ యొక్క అవ్వమ్మని చేసినప్పుడు వారిద్దరిని దేవుడు ప్రేమించి చాలా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటే ఎప్పుడు దేవునిలో నుంచి పడగొట్టాలని అపవాది ఎంతగానో శోధించి ఏదేని తోటలో మరి భూమి మీద ఉన్న అన్నిటికంటేనంట సర్పము యుక్తి కలిగినదంట. హవ్వమ్మ దగ్గరికి వచ్చి మోసం చేసింది. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఏదేని తోటలో నుంచి వాళ్ళని బయటికి త్రోసివేశారు. వారిలో ఆత్మీయ ఫలాలు పోయాయి. వారి ఆత్మీయ జీవితం పడిపోయింది. శారీరకంగా వారు ఎంతగానో మరి సాతానికి లోబడిపోయారు. ఆ విధంగా మరి దేవుని చేత దూరపరచబడిన తర్వాత ప్రభువైన క్రీస్తు వారు వచ్చి మనం ఫలించాలి, మన ఫలాలు అధికముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. దేవునికి కుమారులము కుమార్తెలం. ఏదైనా తోటలో నుంచి బయటికి త్రోసివేయబడిన తర్వాత మరలా మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనము పిలువబడటానికి దేవుడు మన కొరకు ఎంతో త్యాగం చేశారు. ప్రభువైన క్రీస్తు వారి లోకానికి వచ్చి మన కొరకు నిందలు అవమానాలు భరించి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచినటువంటి మహాదేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మనము కుమారులుగా కుమార్తెలుగా మరి స్వీకరింపబడ్డాం. ఎంత అద్భుతమో. దేవుని పిల్లలమైన మనం ఆత్మీయంగా నడుచుకుందాం. శ్రమల వైపు చూడకండి, ఇబ్బందుల వైపు చూడక, కష్టాల వైపు చూడకండి. అవి మానవ జీవితంలో మంచివారికి చెడ్డవారికి శ్రమలు ఎప్పుడూ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి. కొన్నాళ్ళు సంతోషం ఉంటే కొన్నాళ్ళు శ్రమలు ఉంటే ఆ విధంగా మరి మానవుని తరుముతూ ఉంటాయి బాధలు. ఎన్ని వచ్చినా దేవునితో నీవు ఫలించాలి, దేవుని బిడ్డగా జీవించాలి, నరకం నుండి తప్పింపబడాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి. దేవుని నుంచి అదే మనం కోరుకోవాలి. కాబట్టి మనందరం కూడా ప్రేమగల దేవుని బిడ్డలుగా నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, తృణీకరింపబడిన మమ్మల్ని, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభు నువ్వు ప్రేమించవు, నీ బిడ్డలుగా అంగీకరించవు. నీకు మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని అయ్యా మమ్మల్ని మీ రక్తము ద్వారా కొన్నారు తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రభా ఎంతగానో ప్రేమ చేత నాయనా మీ రక్తము చేత మమ్మల్ని కడిగి మా పాపముల నుండి విడిపించావు. అయ్యా మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. కరుణామయుడ యేసయ్య నీవు మమ్మల్ని దాటిపోకునైనా అలాగే స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ యొక్క ప్రజలందరినీ ఆశీర్వదించి యవన బిడ్డలను కాపాడండి. రోగులైతే ముట్టి బాగు అక్కర్లుండి తీర్చి రుణాల నుంచి విడిపించి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.